రాసింది అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ నాయకుల్ని నేను సూటిగా అడుగుతున్నా. బ్లిట్జ్ అనే ఒక పేపర్ ఉంటుంది, BLITZ బ్లిట్జ్ అనే ఒక పేపర్ ఉంటుంది. భారతదేశంలో ఉంటుంది, భారతదేశంలో నడిచింది చాలా సంవత్సరాల పాటు. ఆ పేపర్లో ఒక బంగ్లాదేశ్ కి సంబంధించిన ఒక ముస్లిం జర్నలిస్ట్ ఒక వార్త రాస్తాడు. ఏ వార్త? రాహుల్ గాంధీకి పెళ్ళైందని, ఇగో ఈమె రాహుల్ గాంధీ భార్య అని. మా అక్కయ్యలో లేవనుకోవద్దు, పెళ్లి కంటే ముందు సార్ ఇంకొక ఆమెతో ఉన్నాడని, ఆమెకు అవార్షన్ చేయించిండని, ఇక ఈమె రాహుల్ గాంధీ బిడ్డని, ఈమె రాహుల్ గాంధీ కొడుకని ఫోటోలతో సహా పీడిచి పేపర్ వేసింది. మరి మనం అడగాలి వద్దా? తప్పుడు ఎందుకు అడగాలంటే ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ కాబట్టి. ఎందుకు అడగాలి? లీడర్ ఆఫ్ అపోజిషన్ కాబట్టి. నువ్వు పోయి మన గురించి అమెరికాలో వాగుతున్నావు కాబట్టి ముందుగా ఈ దేశానికి వచ్చి నీ చరిత్ర ఏదో చెప్పాలని అడగాలి. అడగాలి వద్దా? అప్పుడు తోవ తప్పిన తోవలో పెట్టాలి వద్దా? మన గురించి మాట్లాడాలంటే మన దేశంలో మాట్లాడాలి. ఇవాళ పేపర్లలో వచ్చింది భారతదేశంలోట సర్దార్జీలని తలపాగా కట్టుకొని ఇస్తలేదంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. కరెక్టేనా? నేను మాట్లాడేందుకు అన్న తింటున్నా గడ్డి తింటున్నా అని అడగాలి వద్దా? మైండ్ దొబ్బినట్టుంది. బహుశా అమెరికాకు వచ్చే సలికి గడ్డగడిపోయినట్టుంది చిన్న మీద అనేది. సిక్కులేని ఇందిరాగాంధీ హత్య తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో వేలాది మంది సిక్కులని ఊచకోతమై సభ్యుల ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీకి యువరాజ్ అని చెప్పుకున్నారు రాహుల్ గాంధీ. పోయి ఆడ అమెరికాలో మాట్లాడుతుండు భారతదేశంలో సర్దార్జీలకి రక్షణ లేదు అంటే, తినే తిండి ఈడ, ఉండే బంగ్లా ఢిల్లీలో, ఫ్రీగా బంగ్లా, ఫ్రీగా జీతం, ఫ్రీగా ఫోను. మన గురించి ఈ గడ్డ మీద మీ తాత ముత్తాత మీ 50 ఏళ్ళు పాలిస్తే నువ్వు పోయి ఈ దేశం చెడ్డది, ఈ దేశంలో ఏం లేదని మాట్లాడుతుంటే ఏం చేయాలి? అసలు ఏం చేయాలన్నా? బంగ్లాదేశ్ ఏం చేసిరు? మన వాళ్ళ అధ్యక్షురాన్ని ఏం చేసిరు? ఏం చేసిరో తెలియదా? ఇంత ఎన్నవాడింది భద్రాచలం. ఆ రాముడు మీకు మంచి బుద్ధిని ప్రసాదించి కాదు. బంగ్లాదేశ్ లో మొన్న విద్యార్థులందరూ కట్టగట్టుకొని గొడవ చేస్తే బంగ్లాదేశ్ అధ్యక్షురాలు ఏడికి మారిపోయింది? ఏడికి వచ్చింది? ఎందుకు? పాకిస్తాన్కి ఎందుకు పోలే? పక్కనున్న ఆఫ్ఘనిస్తాన్కి ఎందుకు పోలే? ఇరాన్కి ఎందుకో పోలే? ఇరాక్కి ఎందుకో పోలే? ఇండియాకి ఎందుకు వచ్చింది? ఆడిపోతే రాళ్లతో కొట్టి చంపుతారని. వీడికి వస్తే హిందువులకి పరమత సహనం ఉంది కాబట్టి కష్టాలలో ఉన్నాలని అన్యగా శరణం నాస్తి, నువ్వు తప్ప నన్ను ఎవరు కాపాడని వస్తే శత్రువును కూడా తలుపు తీసి కాపాడేటువంటి ఘన చరిత్ర కలిగిన పార్టీ, ప్రజలు ఉన్నటువంటి దేశం భారతదేశం. ఇంత గొప్ప దేశం గురించి ఒక ఎడ్డోడు, ఒక అమాయకుడు, ఈ దేశం చరిత్రలోనోడు పోయి పక్క దేశాలలో పోయి మన గురించి అడిగి మాట్లాడుతున్నాడు. దీన్ని కౌంటర్ చేయాల్సింది ఎవరు? టీవీలు చేయండి, పేపర్లు చేయండి, చర్చ జరగదు. ప్రతి గల్లీలో, ప్రతి చౌరస్తాలో మీరే సభ్యులై, మేము భారతీయ జనతా పార్టీ సభ్యులం, ఈ దేశం కోసం పనిచేస్తాం, మా ధర్మం కోసం పనిచేస్తాం, మా గురించి కానీ ఈ దేశం గురించి కానీ ఎవడైనా చెడ్డగా మాట్లాడితే మేము నిలబడి కొట్లాడతామని చెప్పాలంటే ముందు మీరు సభ్యత్వం తీసుకోవాలి. తీసుకుంటారా? ఇంత ఎంత కూడా చప్పుడు వస్తలేదు. తీసుకోరా? ఏకపక్షంగా ఉండొద్దన్న ఎప్పుడు కూడా చర్చ. మాట్లాడిపోయాయంటే నేను హైదరాబాద్లో కూర్చొని టీవీ ఛానల్లో కూర్చుంటే ఎందుకంటే మంచిగా మాట్లాడతాను. గంట కాదు 4 గంటలు మాట్లాడిపోతాను. అవునా? మరి కదా గంట ఉండడానికి కాదు, మీ పార్టిసిపేషన్ అనేది అవసరం. మీరు పెరగాలి, ఖమ్మం ఖచ్చితంగా గెలవాలి. గెలవాలా? నేనైతే గెలవాలని కోరుకుంటున్నాను. అలా మీరు కూడా ఉండాలని. ఖమ్మం ఎంపీ ఎవరంటే బీజేపీ ఎంపీ ఢిల్లీకి వచ్చిందని చెప్పుకోవాలి. ఎంతసేపు పక్కింటి తీసి మురిస్తే ఏమవుతుందన్న? మనకు పిల్లలు మనకు ఉండాలి కానీ పక్కింటి కొడుకుని ఎన్ని రోజులు ఎత్తుకొని ఇస్తారా? ఒక్కరోజు రానిస్తారు, 2 రోజులు రానిస్తారు, 3వ రోజు కూడా పోయి ముద్దాడితే ఆ ఇంట్లో కొట్లాడైతే మనకు దెబ్బలు పడుతుంది. అయితే కావా? మరి పక్కన కరీంనగర్ ఎంపీ మంచిగున్నాడు, నిజామాబాద్ ఎంపీ మంచిగున్నాడు, మెదక్ ఎంపీ మంచిగున్నాడు, ఖమ్మంకి ఎంపీ ఉండాలా బీజేపీ నుంచి? మీకు ఇష్టం లేనట్టుంది. నేనేం చేయలేదు. ఉండాలంటే నేను ఎవరిని కొట్టుమంటలేను, ఎవరిని తిట్టుమంటలేను. కూర్చున్న కాడ పని చేయండి అని చెప్తున్నాం. ఏం పని చేయమంటున్నాం? సెల్ ఫోన్కి ఒక మిస్ కాల్ అయింది అంటున్నాడు. నీ బూతులో, నీ ఊర్లో నీ చిన్నప్పటి క్లాస్మేట్లు ఉంటారు,
ఉంటారా ఉండరా? నీతో కలిసి చదువుకున్న వాళ్ళు, నీతో కలిసి వ్యాపారం చేస్తున్న వాళ్ళు, ఇంకొంతమంది పొద్దుకి మీ దోస్తులు చంద్రశేఖర్ రాయ్ దోస్తులు కూడా ఉంటారు. క్లాస్మేట్ ఉంటాడు, క్లాస్మేట్ ఉంటారా ఉండరా? అందరితో సభ్యత్వం చేయించి గది కూడా కాదు కదా. నేనేమో బొగ్గుబాయిలో పోయి పని చేయమంటలేను మిమ్మల్ని. మీ దోస్తులతోటి మన సభ్యత్వాన్ని ఇప్పించమని అడుగుతున్నా. చేయాల్సిందేమి? వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ ఇంట్లోకి పోయి కూర్చొని వాళ్ళ మొబైల్ నుంచి ఒక మిస్ కాల్ ఇప్పిస్తే ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ లో వాళ్ళ పేరు పర్టికులర్స్ అని పెడితే వాళ్ళకి మంచిగా బాగా ఒక ఐడి కార్డు వస్తుంది. ఇది చేసేందుకు పెద్ద కష్టమా? చేసినా వెరీ గుడ్. అన్నక నుంచి నేను చేసిన సరే. ఎండాకాలంలో అంత టెంపరేచర్ లో మీరంతా మా కోసం పనిచేసింది. ఇందాక సోదరుడు మాట్లాడుతూ చెప్పిండు 27,000 ఒక అసెంబ్లీలో పార్లమెంట్కి వచ్చిన ఎన్నికలని. ఏ అసెంబ్లీ? కొత్తగూడెం ఇక్కడనే వచ్చింది. ఎర్ర జెండా గెలిచిన కానీ ఎర్ర జెండా ఎమ్మెల్యే ఉన్న ఊర్లో కాషాయం జెండాకు వచ్చిన ఓట్లన్నీ పార్లమెంట్కి 27,000. తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు అందరం ఒక మాట చెప్తుంది జరంత గట్టిగా, ఔరేజ్ దక్కా తెలంగాణ దక్కా అని చెప్పినాం. గట్టిగా దక్కా కొట్టినాం, తెలంగాణ వచ్చింది. ఇప్పుడు గట్టిగా దక్కా కొడితే ఈ పక్కకి చేస్తే వచ్చే ఎన్నికల ఖమ్మం గెలిపిస్తామనడం చేతులెత్తి పక్కన గెలుస్తారా? నాకు ఇంతమందిని ఇచ్చి ఖమ్మంలో పోయి గెలిపించి రాబోరు అభినందన అంటే బరాబరి గెలిపించేస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. రాముడు వారధి కడితే ఎవరు పోయి సాయం చేసిరు? ఉడితే ఎంత ఉంటుంది? ఎక్కువ ఇంత ఉంటుంది. ఉడత వారధి కడుతుంటే నీళ్ళల్లో మునిగొచ్చి ఇసుకలో దొరలొచ్చి ఆ సముద్రంలో వారధి కట్టే దగ్గర ఇంటింట ఒళ్ళు దులిపి ఇసుక రేణువులు దులిపోయింది. అది అంతకంటే చిన్నోళ్ళు మీరు హనుమంతుని కంటే పెద్దోళ్ళు. హనుమంతుని కంటే ఫస్ట్ మీకు తెలవాల్సింది ఏంటంటే